హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ అక్టోబర్ 1వ తేదీన ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నేను కొంచెం క్విక్గా డిస్కస్ చేస్తాను. సో నీట్గా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమున్నాయి చూద్దాం. సో ఇండియన్స్ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ సృష్టి బక్షి విన్స్ ది చేంజ్ మేకర్ అవార్డు. సో ఇక్కడ రీసెంట్గా మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ఇండియన్ ఉమెన్ యాక్టివిస్ట్కి అవార్డు అయితే వచ్చిందనమాట. సో అవార్డు ఏంటంటే ఇక్కడ అవార్డు వచ్చేసి మామూలుగా ఆమెకి చేంజ్ మేకర్ అవార్డు అనేది వచ్చిందనమాట. ఈ చేంజ్ మేకర్ అవార్డు అనేది ఏంటి, అసలు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఇండియన్ ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఇండియా సృష్టి బక్షి హ్యాస్ వన్ ది చేంజ్ మేకర్ అవార్డెడ్ ది యుఎన్ఎస్డిసి. సో యుఎన్ అంటే మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎస్డిసిస్ ఉంటాయి కదా, మొత్తం ఎస్డిసిస్ అనేవి 17 ఉంటాయి మనకి. యాక్షన్ అవార్డ్స్ హెల్డ్ ఎట్ ది సెరమనీ ఇన్ ది బోన్, జర్మనీ. సో రీసెంట్గా జర్మనీలోని బోన్లో ఈ సమావేశం అనేది జరిగిందనమాట. ఏది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క యాక్షన్ అవార్డ్స్ అనేది జరిగిందనమాట ఈ సెరమనీలో ఆమెకి ఈ అవార్డు అయితే ఇచ్చారు. ఏ అవార్డు ఇచ్చారంటే ఇక్కడ వచ్చేసి చేంజ్ మేకర్ అవార్డు అనేది ఇచ్చారు. ద అవార్డ్ ఈస్ గివెన్ టు రికగ్నైజ్ ది ఎఫర్ట్స్ ఫ్రమ్ సృష్టి బక్షి టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ ఈక్వాలిటీ. సో మామూలుగా మహిళలకి సంబంధించినటువంటి హింస అంటే వైలెన్స్ కావచ్చు, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ, సో లింగభేదం అంటే పురుషులకి స్త్రీలకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని తీసేయని వీటన్నిటి కూడా ఈమె వచ్చేసి పోరాడనమాట. సో సృష్టి బక్షి అని ఆమె వాటి గురించి పోరాడింది. ఆమెకి రీసెంట్గా అయితే ఈ చేంజ్ మేకర్ అవార్డు అనేది ఇచ్చారు. సో ఇది ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఐక్యరాజ్యం సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యాక్షన్ అవార్డ్స్ అనేవాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఎక్కడ జరిగింది ఈ సమావేశము? బోను, జర్మనీలోని బోన్లో అయితే ఈ సమావేశం అనేది జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో వరల్డ్స్ లార్జెస్ట్ సఫారీ పార్క్ టు బీ డెవలప్డ్ ఇన్ ది గురుగ్రామ్. చాలా ఇంపార్టెంట్ చూడండి. సో వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ డెవలప్డ్ ఇన్ ది హర్యానా. సో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ అంటే మనకు ఒకడు గుర్గాం అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు గురుగ్రామ్ అని పిలుస్తారు. ఇది నేషనల్ క్యాపిటల్ రీజన్లో ఉంటుంది. అంటే ఎన్సీఆర్ అంటారు కదా. సో ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్, అంటే మనకి జాతీయ రాజధాని ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది. సో హర్యానాలో డెవలప్ చేస్తున్నారు ప్రపంచంలోని అతిపెద్ద జంగిల్ సఫారీ పార్క్ అనేది. ద వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ది ఏరియా ఆఫ్ ది 10,000 ఎకరాస్ ఇన్ ది ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఇన్ ది గురుగ్రామ్ అండ్ నూహ్ డిస్టిక్. అంటే ఇది హర్యానా రాష్ట్రంలో ఆరావళి రేంజెస్ ఉంటాయి. మామూలుగా ఆరావళి పర్వతాలు అనేవి మనకి గుజరాత్ చివరి నుంచి స్టార్ట్ అయ్యి నార్థన్ గుజరాత్ నుంచి మనకి రాజస్థాన్ కావచ్చు, హర్యానా ఇట్లా వెళ్తాయన్నమాట. సో ఈ ఆరావళి మౌంటైన్ రేంజెస్లో మొత్తం వచ్చేసి ఆరావళి మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా. సో ఈ ఆరావళి మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఈ సఫారీ పార్క్ అనేది స్టార్ట్ చేశారు. ఇది మొత్తం వచ్చేసి 10,000 ఎకరాస్ ఉంటుంది అనమాట. 10,000 ఎకరాస్ అనేది ఏరియా ఉంది. సో ఇది మొత్తం వచ్చేసి గురుగ్రామ్ నూహ్ డిస్టిక్లో ఉందన్నమాట. ద ప్రాజెక్ట్ విల్ బీ ది లార్జెస్ట్ సచ్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రపంచంలోనే ఇది సఫారీ పార్క్. మామూలుగా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి కదా సఫారీ పార్క్, క్రోగర్ నేషనల్ పార్క్ అక్కడ. సో అట్లా జంగిల్ సఫారీ పార్క్ అనమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సఫారీ పార్కు. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఇప్పటివరకు కూడా ఎక్కడా లేదు, ఇంత పెద్ద పార్క్ అనమాట. మొత్తం 10,000 ఎకరాస్ అనేది ఉంటుంది ఏరియా. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఈ సఫారీ పార్క్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. ద ప్రపోజ్డ్ ఏరియా టు బిల్డ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ ఈజ్ ఇన్ ద ఆరావళి హిల్స్ అనమాట. అంటే ఇది ఆరావళి పర్వతాల్లో ఉంటుంది. కంప్లీట్గా ఆరావళి కొండలు ఉన్నాయి మనకి, ఆరావళి హిల్స్ వాటిలో ఉంటుంది అనమాట. ఈ సంబంధించిన మొత్తం కూడా అక్కడ బిల్డ్ చేస్తున్నారు. ద పార్క్ ఈజ్ విల్ ఆల్సో ఇన్క్లూడ్ ది లార్జ్ హెర్బరిమ్. ద యావరీ 4 zones of 4 big cards, large area of the herbivores, an area for the exotic animal and birds, underwater world, natural trails, visitors, tourism zones, botanical gardens, biomes, equatorial, ట్రోపికల్, కోస్టల్ డెజర్ట్స్ ఎక్సెట్రా. చూడండి ఈ జంగిల్ సఫారీ పార్క్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటివి ఒకే ప్రాంతంలో ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేవు కూడా. సో అంటే మనము కన్ఫ్లిక్ట్ చూసుకోండి. సో హెర్బివార్స్ కావచ్చు, పెద్ద పెద్ద జంతువులు కావచ్చు, ఎగ్జాటిక్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్, పక్షి జాతులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డిఫరెంట్ థింగ్స్ కావచ్చు. తర్వాత అండర్ వరల్డ్ కూడా ఇక్కడ మొత్తం వచ్చేసి మామూలుగా మనకి అండర్ వాటర్లో ఉంటుంది వరల్డ్. చేపలు అవన్నీ ఎలా ఉంటాయో దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంటుంది అనమాట. తర్వాత న్యాచురల్ ట్రైల్స్ ఉంటాయి, విజిటర్స్ వస్తారు, టూరిజం జోన్స్ ఉంటాయి. మొత్తం టూరిజం వైజ్ చేస్తారు. ఫారినర్స్ వచ్చినప్పుడు కానీ ఇండియన్స్ డొమెస్టిక్ టూరిజం లాగా డెవలప్ చేస్తున్నారు. తర్వాత బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. మీరు బొటానికల్ గార్డెన్స్ చూస్తారు కదా, చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ వృక్షజాతులు కావచ్చు, మనకి చెట్లు, ఫ్లవర్స్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో బయోమ్స్, ఈక్వటోరియల్, ట్రోపికల్, కోస్టల్, డెజర్ట్స్ ఇలా మొత్తం కూడా చేస్తున్నారు అందులో.
ఫర్ మేకింగ్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ అండ్ ఆరావళి ఫౌండేషన్ సో విల్ బీ సెటప్ విచ్ విల్ మేనేజ్ దిస్ ప్రాజెక్టు. సో ఇక్కడ ఆరావళి ఫౌండేషన్, సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఆరావళి ఫౌండేషన్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి మొత్తం కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ది అథారిటీ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది ఇన్ దిస్ ప్లేస్. సో ఈ ఏరియాలో వచ్చేసి మొత్తము ఈ ఏరియాకి సంబంధించి కావచ్చు, ఆ ఏరియా నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా ఉన్న సాల్వ్ చేయాల్సి వచ్చినా విజిట్కి సంబంధించి డొమెస్టిక్ టూరిజం కావచ్చు ఫారినర్స్కి మొత్తానికి, సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరావళి ఫౌండేషన్ అనేది దానికి సంబంధించి డెసిషన్స్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇంకా ఏమున్నాయి చూద్దాం, దీనికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. సో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ అనమాట, ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఇట్లాంటివి లేవు. ద డిజైన్ అండ్ ఆపరేషన్ విల్ బి మేనేజ్డ్ బై అండ్ ఇంటర్నేషనల్ ఈవై అండ్ ది 2 or more కంపెనీస్ విత్ ది ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి డొమెస్టిక్గా ఎక్స్పీరియన్స్ ఓకే, ఆరావళి ఫౌండేషన్ ద్వారా మనకి డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే ఇంటర్నేషనల్ నుంచి మనం కొంచెం కొలాబరేట్ అయ్యి వాళ్ళ నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. సో నేర్చుకొని రిమైన్ కంపెనీస్తో ఒక డిజైన్ అండ్ ఆపరేషను. సో ఒక పార్క్ ఉంది, ఈ పార్క్ మొత్తం ఎలా డిజైన్ చేయాలి, ఎటువంటి ఆపరేషన్స్ ఉండాలి, స్టెప్స్ ఉంటాయి కదా, మొత్తం దానికి సంబంధించినంతా కూడా కొన్ని ఇంటర్నేషనల్ ఈవై అండ్ 2 or more కంపెనీస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ కొలాబరేట్ అయ్యి చేస్తాయన్నమాట. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేందర్ యాదవ్ సో అండ్ ది హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ విజిట్ ది షారా జంగిల్ సఫారీ. సో ఇది వచ్చేసి మనకి షార్గా జంగిల్ సఫారీ వచ్చేసి షారా జంగిల్ సఫారీని వచ్చేసి వాళ్ళైతే చూశారనమాట. సో కంప్లీట్ చూసి మొత్తము దాన్ని చూజ్ చేసుకొని క్యాబినెట్ ఆమోదించడం కానీ అన్నీ జరిగాయి. తర్వాత ద షారా జంగిల్ సఫారీ ఈజ్ ది లార్జెస్ట్ క్యూరేటెడ్ సఫారీ పార్క్ అవుట్ సైడ్ ది ఆఫ్రికా. చూడండి ఇక్కడ పాయింట్ చూడండి. సో మామూలుగా ఇది ఏరియా పరంగా పెద్ద అయినప్పటికి కూడా మామూలు క్యూరేటెడ్ అంటే మన పీపుల్ వెళ్ళి చూస్తారు కదా, సఫారీ పార్క్లో చూస్తారు. అది వచ్చేసి మనకి లార్జెస్ట్ క్యూరేటెడ్ పార్క్ అవుట్ సైడ్ ఆఫ్రికా. మనకి ఆఫ్రికా కాంటినెంట్ ఉంది. సో ఆఫ్రికా కాంటినెంట్లో కాకుండా ఇట్లా మనం చూస్తే బయట చూసినామంటే అవుట్ సైడ్ ఆఫ్రికా వచ్చేసి ఇదే లార్జెస్ట్ క్యూరేటెడ్. అంటే ఇప్పటివరకు కూడా ఆఫ్రికాలో మనకి మసాయి మార కావచ్చు, క్రోగర్ నేషనల్ పార్క్, సెరెన్గంటి నేషనల్ పార్క్ ఇక్కడ వెళ్ళి చూస్తుంటారు ఎక్కువ సఫారీ. అలా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్రికా చూసుకుంటే ఇదే లార్జెస్ట్ అనమాట. ద వరల్డ్స్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ ఇన్ ద హర్యానా ఎయిమ్స్ టు బూస్ట్ టూరిజం అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ది లోకల్ పీపుల్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి బూస్ట్ టూరిజం అనమాట. సో టూరిజాన్ని డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు 10,000 ఎకరాల సఫారీకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి ఇక్కడ. సో ఆ రెండు చేయాలని చెప్పేసి లోకల్ పీపుల్కి, ఎస్పెషల్లీ ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అయితే చేస్తారనమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, కజకిస్తాన్ చేంజెస్ క్యాపిటల్స్ నేమ్ ఫ్రమ్ ది నూర్ సుల్తాన్ బ్యాక్ టు ది ఆస్థానా. సో ఇక్కడ చూడండి, మామూలుగా కజకిస్తాన్ కూడా రాజధానికి సంబంధించి పేరుని మార్చారు, మళ్ళీ దాన్ని రిటర్న్గా తీసుకొచ్చారు. అసలు ప్రాసెస్ ఏందో చూద్దాం. ద కజకిస్తాన్ ప్రెసిడెంట్ కసిమ్ జోర్మాట్ తొకేవ్ సో ఈజ్ టు రీస్టోర్ ది ఫార్మర్ నేమ్ ఆఫ్ ది కంట్రీస్ క్యాపిటల్ అస్థానా. సో ఒక పాత పేరు, ఒకప్పుడు దానికి ఉన్నటువంటి నేమ్ అనమాట, ఆ పేరుని తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో జస్ట్ 3 years ఆఫ్టర్ హీ రీనేమ్డ్ ఇట్ ఇన్ హానర్ ఆఫ్ ది ఈజ్ ప్రెసిడర్. సో అతనికంటే ముందు ప్రెసిడర్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్తో పెట్టుకున్నారు అనమాట. క్యాపిటల్కి సంబంధించి దాన్ని చేశారు, నూర్ సుల్తాన్ అని చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అస్థానం చేశారు. ఒకప్పుడు దీనికి ఏమున్నది పేరు, కజకిస్తాన్ క్యాపిటల్ అస్థానే ఉన్నదనమాట. కానీ 3 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే ఇతనికంటే ముందున్నారు కదా రూలరు, దేశాన్ని పరిపాలించినటువంటి రూలరు, ఆయన పేరు పెట్టుకున్నారు. సో ఆయన పేరు వచ్చేసి నూర్ సుల్తాన్ పెట్టుకున్నారు. సో మళ్ళీ ఎందుకు ఆ ప్రభుత్వం అనేది మళ్ళీ దాన్ని నూర్ సుల్తాన్ నుంచి అస్థానానికి తీసుకొచ్చారనమాట. సో కజకిస్తాన్స్ ప్రెసిడెంట్ హ్యాస్ సైనింగ్ ది లా లిమిటింగ్ ది ప్రెసిడెంటియల్ టర్మ్స్ అండ్ రివర్టింగ్ ది ఓల్డ్ నేమ్ ఆఫ్ ది సెంట్రల్ ఏషియన్స్ కంట్రీస్ క్యాపిటల్. సో ఇక్కడ వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు, అంటే ఒక సైన్ చేసుకున్నారు అనమాట, ఒక యాక్ట్ లాగా. అక్కడ ఏం చేస్తారంటే ప్రెసిడెంటియల్ టర్మ్స్ అండ్ రివర్టింగ్ ది ఓల్డ్ నేమ్. సో ప్రెసిడెంట్కి ఇంకా పవర్స్ అనేది తగ్గించుకునే విధంగా ఇట్లాంటి క్యాపిటల్కి సంబంధించిన కావచ్చు. నెక్స్ట్ ఆ క్యాపిటల్ అనమాట, సో సెంట్రల్ ఏషియన్ కంట్రీ కదా కజకిస్తాన్ అంటే మధ్య ఆసియా దేశం, దానికి సంబంధించినటువంటి తగ్గిపోయే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ పేరు మారుస్తున్నారు కదా, ఆ పేరు కూడా మారుస్తున్నామని చెప్పారనమాట. సో ఇన్ ది లాస్ట్ స్టెప్ ఆఫ్ ది బ్రేకింగ్ విత్ ది లెగసీ ఆఫ్ ది ఈస్ ప్రెసిడర్ ద బిల్ ఆల్సో రీఇన్స్టేటెడ్ ఇన్ ది క్యాపిటల్స్ నేమ్ టు అస్థానా. సో ఫైనల్గా వాళ్ళు అస్థానా నుంచి నూర్ సుల్తాన్కి వెళ్ళి మళ్ళీ నూర్ సుల్తాన్ నుంచి రిటర్న్ బ్యాక్ టు ది అస్థాన్ అనమాట. సో ఈ విధంగా అయితే వచ్చారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, గాంధీనగర్ ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్డ్ బై పిఎం మోడీ. సో గాంధీనగర్ ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది. ముంబై వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. సో గాంధీనగర్ నుంచి ముంబై వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేశారనమాట. చూద్దాం.
గాంధీనగర్ ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో ఇది వచ్చేసి ట్రైన్ అనమాట. వందే భారత్ అనేది ట్రైను. సో అడ్వాన్స్డ్ మోడల్, ఇండియన్ రైల్వేస్ ఉన్నటువంటి అన్ని ట్రైన్ల వల్ల ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అని చెప్పొచ్చు. ఆన్ ది September 30, 2022 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వేవ్డ్ ఆఫ్ ది గాంధీనగర్. సో ఇది గాంధీనగర్లో ప్రారంభించారు అనమాట. అక్కడి నుంచి మొదలయ్యేది ముంబై వరకు వస్తుంది. సో పాయింట్స్ ఇంపార్టెంట్. ఎక్కడ స్టార్ట్ చేశారు? సో గాంధీనగర్ నుంచి ముంబై వరకు జరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే గాంధీనగర్లో, గుజరాత్లోని గాంధీనగర్లో దానికి జెండా ఊపి ప్రారంభించారు. సో పీఎం మోడీ ఈజ్ ఇన్ ది గుజరాత్ ఫర్ 2 days. మామూలుగా ఆయన 2 days విజిట్ చేస్తున్నారు, గుజరాత్ రాష్ట్రాన్ని విజిట్ చేస్తున్నాడు. ఈ విజిట్లో భాగంగా ఆయన మొత్తం వచ్చేసి 29,000 crore ప్రాజెక్ట్ కూడా చేశారు. ప్రపంచంలో మొట్టమొదటి ఫస్ట్ సిఎన్జీ ప్రాజెక్ట్ కావచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ నిన్న కరెంట్ అఫైర్స్లో, మా ప్రపంచంలో మొట్టమొదటి సిఎన్జీ ప్రాజెక్ట్ కావచ్చు. సో ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నారు. తర్వాత దిస్ ఈజ్ ది థర్డ్ వందే భారత్ ట్రైన్ ఇన్ ది నేషన్. ద ఫస్ట్ 2 runs బిట్వీన్ ది న్యూఢిల్లీ అండ్ శ్రీమఠ వైష్ణవదేవి కట్రా అండ్ ది వారణాసి అండ్ న్యూఢిల్లీ. సో మామూలుగా ఇవి ఉన్నాయి కదా వందే భారత్ ఎక్స్ప్రెస్లో, ఇవి ఆల్రెడీ రెండు స్టార్ట్ చేస్తున్నారు, ఇది మూడోది అనమాట. సో ఒకటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనకి ఒకటి వచ్చేసి ఢిల్లీ నుంచి వైష్ణవదేవి, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వైష్ణవదేవి వరకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఢిల్లీ టు వారణాసి. సో ఇంకోటి వచ్చేసి ఢిల్లీ టు వారణాసి. సో వారణాసి ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఎక్కడి నుంచి గాంధీనగర్. సో గాంధీనగర్ నుంచి ముంబై. సో గాంధీనగర్ నుంచి ముంబై అనమాట. ఇట్లా 3 అనేవి స్టార్ట్ అయ్యి, ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏంటంటే అమెజాన్ లాంచెస్ ది అమేజ్ విట్ సర్కిల్స్ టు అప్స్కిల్స్ ది ఉమెన్ ఇన్ ది టెక్నాలజీ. సో ఉమెన్స్ని అంటే టెక్నాలజీలో అక్కడ వర్క్ చేసే ఉమెన్స్లో స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి అమెజాన్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చింది అనమాట. అదేంటో చూద్దాం. అమెజాన్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ది అమేజ్ విట్ సర్కిల్స్. సో అమేజ్ విట్ సర్కిల్స్ టు reiterate it commits commitment to the upskilling and the providing meaningful career opportunities to women in the technology space. అండ్ టెక్నాలజీ స్పేస్లో అంటే మనకి పురుషులకి పోటీగా ఉమెన్స్లో కూడా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసి వాళ్ళు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో అమెజాన్ దీనైతే లాంచ్ చేసింది. సో ద అమెజాన్ విట్ సర్కిల్స్ ఈజ్ ఏ డెడికేటెడ్ నెట్వర్కింగ్ ఈవెంట్ టు ఎడ్యుకేట్ ఉమెన్ అండ్ మేక్ దమ్ ఇండస్ట్రీ రెడీ ఫర్ కెరియర్స్ ఇన్ ది టెక్నాలజీ. సో అక్కడ ఉన్నటువంటి ఉమెన్ గురించి, సో ఉమెన్ అతను కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఆ ఇండస్ట్రీలో తీసుకొచ్చి మంచి ఒక టెక్నాలజీ పరంగా ఉమెన్స్ కూడా ఎక్కువ స్పేస్ ఉందని క్రియేట్ చేయడం ఉద్దేశంతో అమెజాన్ దీన్ని తీసుకొచ్చింది. సో అమెజాన్ విట్ సర్కిల్స్ ఈజ్ క్యూరేటెడ్ for the tenure software development engineers and is led by technology leaders Amazon who cover topics relevant to the relevant to technical upliftment and sustainable career development. సో ఇక్కడ ఉమెన్స్కి టెక్నికల్గా అప్లిప్మెంట్ ఉండాలి. సో టెక్నాలజీ పరంగా అప్లిప్మెంట్ ఉండాలి అంటే వాళ్ళు ప్రమోషన్స్ రావాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి. అలానే నెక్స్ట్ సస్టైనబుల్ కెరియర్ డెవలప్మెంట్. సో ఇక్కడ జాబ్ వచ్చిందంటే మళ్ళీ పోతుందనే ఒక భయం కానీ అట్లా కాకుండా వాళ్ళకి ఒక సోషల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా ఒక సస్టైనబుల్ కెరియర్ డెవలప్మెంట్ కూడా అవ్వాలనే ఉద్దేశంతో దీని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇది కంప్లీట్గా గుర్తుపెట్టుకుని దేనికి సంబంధించిందంటే స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ది ఉమెన్ అనమాట. ఆ పాయింట్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి సో ఇది రష్యాకి సంబంధించింది అనమాట. సో రష్యాకి సంబంధించింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వ్లాదిమిర్ పుతిన్ డిక్లేర్స్ ది అనెక్షన్ ఆఫ్ 4 ఉక్రేనియన్ రీజన్స్ బై రష్యా. సో మొత్తం వచ్చేసి రష్యాకి ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు ఇంకా వార్ జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఏం చెప్పారంటే వీళ్ళు వచ్చేసి మేము మొత్తం 4 రీజన్స్, మేజర్ రీజన్స్ ఉన్నాయి కదా, ఉక్రెయిన్ ఉన్నటువంటి రీజన్స్ అన్ని కూడా ఆక్రమించేసామని చెప్తున్నారు. సో వ్లాదిమిర్ పుతిన్ యాజ్ డిక్లేర్డ్ ది అనెక్షన్ ఆఫ్ 4 ఉక్రెయిన్ రీజన్స్ బై రష్యా, నేమ్లీ దోనిస్తిక్, లుషాంక్, కెర్సన్, జాపోరిజియా. సో ఇవన్నీ కూడా మేము ఆక్రమించేస్తామని చెప్తున్నారు. అంటే ఉక్రెయిన్ దేశంలో ఉన్నటువంటి 4 రీజన్స్ ఇవే అనమాట. సో ఇక్కడ దోన్స్తెక్ ఉంటుంది రష్యాకి దగ్గరగా, తర్వాత లోషాంగ్ కావచ్చు, కేర్సన్, తర్వాత జపోరిజియా. సో మనకు వచ్చేసి జపోరిజియా. ఈ 4 కూడా మేజర్ రీజన్స్ ప్రాంతాలు, ఉక్రెయిన్లో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాలన్నీ కూడా మేము ఆక్రమించేస్తామని రష్యన్ అధ్యక్షుడు పుతిన్ అయితే చెప్పాడు అనమాట. ద వెస్ట్ హ్యాస్ డెనౌన్స్డ్ ది అనెక్సేషన్ అండ్ ఆక్యుపైడ్ ది ఉక్రెయిన్ టెరిటరీ బై రష్యా యాజ్ అన్ illegitimate land grab after the Russian president Vladimir Putin signed the treaties. సో ఇది ఇలా వాళ్ళు ట్రీటీస్ జరిగింది, కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి ఇంతకుముందు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య బోర్డర్కి సంబంధించి అంతా కూడా. సో ఇలా జరిగిన తర్వాత రష్యా దాని మీద వార్ చేయడం అనేది ఇదొక పిరికిపంద చర్యలాగా వీళ్ళు మిగతా వెస్ట్ దేశాలు, యూరోపియన్ దేశాలు అయితే చెప్పారన్నమాట. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ జెలెన్స్కీ రెస్పాండెడ్ టు అన్ఎక్స్పెక్టెడ్లీ సబ్మిటింగ్ అప్లికేషన్ జాయిన్ ది నాటో ఆర్మ్డ్ అలయన్స్. సో అసలు ఈ యుద్ధం అంతా ఎందుకు వచ్చిందంటే నాటో వాళ్ళు అనమాట. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఇందులో ఉక్రెయిన్ జాయిన్ అవుతున్న ఉద్దేశంతోనే రష్యా అనేది ఇమ్మీడియట్గా ఉక్రెయిన్ మీద అటాక్ చేసింది. లేకుంటే ఈ యుద్ధం అనేది ఉండకపోవచ్చని కొంతమంది జియో పొలిటీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో వ్లాదిమిర్ పుతిన్స్ యాక్షన్, ద ప్రెసిడెంట్
Vladimir Zelensky's signature of the what he called expedite the NATO membership application sent two leaders hurting to each other, raising the possibility of the full-scale battle between the Russia and West. సో రీసెంట్గా ఏమైందంటే నాటోలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది కదా, దాని మీద అయితే జెలెన్స్కీ గారు సైన్ చేశారు, మేము ఖచ్చితంగా నాటోలో జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి. మనకి రీసెంట్గా అప్లికేషన్ పెట్టుకున్న నాటోలో జాయిన్ అవ్వడానికి స్వీడన్, సో స్వీడన్ ఒకటి, ఫిన్లాండ్. సో స్వీడన్ ఫిన్లాండ్ కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాయి, కాకపోతే అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటివరకు నార్త్ మెక్సిడోనియా అనేది లేటెస్ట్ కంట్రీ టు జాయిన్ ది నాటో అనమాట. సో నాటోలో జాయిన్ అయిన రీసెంట్ కంట్రీ ఏంటంటే నార్త్ మెసిడోనియా. సో ఇది కాకుండా మనకి స్వీడన్ ఫిన్లాండ్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి ఓకే అయిపోతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే స్వీడన్ ఫిన్లాండ్ అనేది లేటెస్ట్ కంట్రీ అవుతాయి. ఇప్పుడు ఇది టైంలో యుద్ధ వాతావరణంలో మనకి ఫిబ్రవరిలో యుద్ధం వచ్చింది ఇక్కడ ఉక్రెయిన్, అలానే రష్యా యుద్ధం వచ్చింది. సో యుద్ధం వచ్చినప్పటికి కూడా ఇలా సైన్ చేయడం ఇదంతా కూడా కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. సో రష్యా ఈ విధంగా ఉక్రెయిన్ మీద దాడి చేయడం అనేది వేరే దేశాలకు కూడా నచ్చక వాటి మీద ఆంక్షలు విధించడం, రష్యా మీద అందరూ కూడా ఆంక్షలు విధించారనమాట. వాళ్ళ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కూడా ఎవరు బై చేయట్లేదు. సో ఇప్పుడు రష్యాకి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు బై చేస్తున్నారంటే ఇండియా బై చేస్తుంది, ఎందుకంటే మనం వాళ్ళకి ఫ్రెండ్లీ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి అసలు గ్యాసు, ఈ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అలానే క్రూడ్ ఆయిల్ అనేది యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ బై చేస్తూ ఉంటాయి ఇంతకుముందు రష్యా నుంచి. ఇప్పుడు వార్ కాబట్టి ఆంక్షలు ఉన్నాయి కాబట్టి యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఎక్కడున్నాయి, నాటోలో ఉన్నాయి. నాటోలో మెంబర్షిప్ ఉంది కాబట్టి అవి ఆంక్షలు విధించి ఏం బై చేయట్లేదు. సో రష్యాకి నష్టం రాకుండా ఆయిల్ మొత్తం వచ్చేసి ఇండియా డిస్కౌంట్లో తీసుకుంటూ ఉంది. సో ఇండియా కూడా ఇది ప్రాఫిటబుల్గా మనము చెప్పుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. తర్వాత మనం నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అంశాలు ఏమన్నాయి మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.